అన్న మారుతి గారు మూవీస్లో మిమ్మల్ని చూడడం జరుగుతుంది, కానీ ఇప్పుడు డైరెక్షన్లో అడుగు పెట్టారు, ఎందుకు? డైరెక్షన్లో కాదండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. అది మీకు ఇప్పుడు కొత్తగా అనిపించవచ్చు, కానీ నేను ఈ రోజుల్లో సినిమా నుంచి అసోసియేట్ డైరెక్టర్. అప్పటికి నేను అందులో ఆ సినిమాలో యాక్టింగ్తో పాటు అది చేశాను. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో ప్రౌడ్ ఆఫ్ మారుతి గారు ఆ చిన్న సినిమా నుంచి ఇంత పెద్ద స్థాయికి రావడం. అందులో నేను చిన్న పార్ట్ ఉండడం, ఐఎమ్ సో హ్యాపీ. అంటే ఫ్యాన్స్ మారుతి గారు ప్రభాస్ గారు కాంబినేషన్ అని అనుకునే దగ్గర నుంచి ఈరోజు అదేరా కాంబినేషన్ అని ఎగరేసుకునేలాగా బయట మాట్లాడుతున్నారు. మీకు ఎలా ఉంది? అంటే సెట్స్లో చూసినప్పుడు కూడా సేమ్ అదే ఫీలింగ్? ఎవరేమనుకున్నా మన బిలీఫ్ ఫస్ట్ నుంచి ఉంటుందండి. ఈయన చిన్నోడు కాదు, ఇది మనకు ముందే తెలుసు కదా మారుతి గారి గురించి. బట్ ఇక్కడ గ్రేట్నెస్ ఆయన చెప్పడం, ఆయన బిలీవ్ చేయడం, వీళ్ళిద్దరు గ్రేట్నెస్ ఇక్కడ హైలైట్. ఆయన నమ్మకపోతే ఈయన వర్క్ ప్రూవ్ అవ్వదు, ఈయన చేయకపోతే ఇలా చేయకపోతే ఆయనకి పేరు రాదు. ఎలా ఉండేవారు సెట్స్లో ప్రభాస్ గారు మారుతి గారు? వీళ్ళు చాలా చాలా వండర్ఫుల్ కాంబినేషన్. వీళ్ళు ఇద్దరు కామెడీ. ఎందుకు మారుతి గారి కామెడీ అంటే ఆయన చాలా ఇష్టం. అంటే బయట మారుతి గారు ఒక 1000 times చాలా కామెడీగా ఉంటారు. స్టేజ్ మీద సినిమా మీదకి వచ్చి తగ్గిస్తారు, కానీ అది ఓపెన్ అయిపోయింది ఈ సెట్లో. సో ప్రీ సీన్ అప్పుడు కానీ దే ఆర్ వెరీ కంఫర్టబుల్. అందుకనే అంత మీకు బ్యూటిఫుల్గా వచ్చింది. కామెడీ ఇంకా మీరు చూడలేదు, కామెడీ సీన్స్ ఉంటాయి ఇందులో, ఎపిసోడ్స్ పగిలిపోతాయి. ఇంకోటి ఏంటంటే మారుతి గారు చాలా స్లోగా ప్రేమిస్తూ ఉంటారు, అంటే ఆయన మాట్లాడితే ఆ ప్రేమ తెలిసిపోతూ ఉంటుంది. అలాగే ప్రభాస్ గారు కూడా అంతే, డార్లింగ్ అంటూ మనసు. ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉండేది సెట్స్లో కూడా మాట్లాడుకునేటప్పుడు? మీరు వెనకాల నుంచి అరే అన్నట్టు ఉంటుంది కదా ఫీల్? అదే రోజు ఇక్కడే కూర్చొని 2 సంవత్సరాల నుంచి ఇదే సెట్లో వాళ్ళు మాట్లాడుకోవడం, చేయడం, కలిసి చేయడం. బోత్ అదే అంటున్నాను, ఇద్దరు ఒకరికొకరు రెస్పెక్ట్ ఈచ్ అదర్. అది ఇతనికి ఎలా అయినా అని వీళ్ళందరి టార్గెట్ ఫ్యాన్సే. సినిమా కంటే సినిమాలో జరుగుతున్న ప్రతి విషయం వాళ్ళు ఇద్దరు బయటకు వచ్చేసి ఫ్యాన్స్ గురించి మాట్లాడుకుని. ప్రభాస్ గారు కూడా ఇక్కడ గమనించింది ఏంటంటే ఈజ్ వెరీ నాలెడ్జ్. అసలు సినిమా మీద అతనికి ఉన్న నాలెడ్జ్ షాక్ నేను. అంటే మన హీరోగా బయట తెలుసు కదా, ఇలా నాయి బాబాయ్ ఆయనకి చాలా నాలెడ్జ్ ఉంది. ఈయన కూడా చాలా చాలా ఎవాల్వ్ అయిపోయారు. ఈయన మన ఈ రోజుల్లో బస్ స్టాప్ సరదాగా ఎంత పరిధిలో ఎంత ఉంటే అంతలో చేస్తే అదే అనుకునేవాళ్ళం. కానీ ఆయన పరిణితి పెంచి దాన్ని అర్థం చేసుకొని రోజు రోజుకి ఎదగడం ఇక్కడ వర్క్లో ప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తుంటే ఐఎమ్ సో హ్యాపీ. ఒక Mark 3 కెమెరాతో సినిమా స్టార్ట్ చేసి పాన్ ఇండియా లెవెల్కి రావడం అనేది నార్మల్ విషయం కాదు. మీరు అప్పుడు ఊహించారా ఇలాంటి పాన్ ఇండియా సినిమా ఒకటి రాబోతుంది, చేయబోతారా? లేదండి, ఇది ఊహిస్తే కిక్ ఉండదు. ఇది ఊహించామని చెప్తే అబద్ధం అవుద్ది. అది ఆయన ఊహించలేదు, ఎవరూ ఊహించలేదు. ఇందాక ఆయన ఒక మంచి ప్రీ రిలీజ్లో మాట అన్నాడు కదా, కష్టపడి పని చేసుకుంటుంటే మనం అలా వస్తామని. అలా పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు అంతే. ఆయనకి ఎప్పుడు తెలియదు ఇక్కడ వరకు వస్తాడని. అదే మనకి ధైర్యం అనిపిస్తుంది ఆ మాట అంటే. ఎక్కడో ఆగిపోయాం మనం, సినిమా డైరెక్షన్ నాకు చాలా ట్రయల్ చేస్తున్నాం, అవ్వట్లే, ఆగిపోతున్నాం. బట్ అనిపించింది ప్రయత్నం అయితే ఆపకూడదు, ఏమో ఎవరికి తెలుస్తుంది. లేకపోతే ఆయన ప్రభాస్ గారు పిలిచి ఈయన్ని నాకు సినిమా చేయని అడగడం, ఎక్కడొకక్కడ మన గురించి ఎవరో ఒకరు పెద్ద స్పార్క్ ఉంటుంది అని నిరూపించాడు ఈయన. సో ఇంకేం చేయలేం. అవును, మరి మీరేమైనా చిన్న క్యారెక్టర్ చేయలేదా? నేను ఇందులో చిన్న గ్లిమ్స్ అండి అంతే. అంటే అదే బాధపడుతున్నారు, ఎందుకు నేను డైరెక్షన్ మోజులో పడి క్యారెక్టర్ చేయలేదు. బట్ అయినా ఆయన బలవంతంగా ఆయన నువ్వు కనపడలే నా దాంట్లో అని ఒక హీరో గారి కాంబినేషన్లో ఒక చిన్న గ్లిమ్స్ ఉంది. బట్ ప్రాపర్ క్యారెక్టర్ మిస్ అయిపోయింది. డైరెక్షన్లో ఉన్నప్పుడు దీంట్లో ఉండిపోయాం కదా, ఇందులో ఈ పని నాకు చాలా వెనకాల ఉన్నారు చాలా సమయం, కానీ తెర ముందు మాకు కనిపిస్తాయి కదా. ఏమో అది అయిపోయింది. బట్ ఎనీవే ఆయన సినిమా బాగా వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ప్రేక్షకులుగా మందేముందలే, మనకి ఎవరో ఒకరు మంది ఏదో జరుగుతూనే ఉంటుంది. నేను డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నాను. హైప్ వస్తే డైరెక్షన్ చేస్తే నా లైఫ్ కూడా అక్కడి నుంచి మళ్ళీ అంటే ఏమి ఇంకా డైరెక్షన్ ఇంకా ఆర్టిస్ట్గా ఇంకా కొనసాగించరా? చేస్తానండి, అందులో కూడా క్యారెక్టర్ చేసుకుంటాను. కొంచెం పరిణితి మార్చిన క్యారెక్టర్లు ఏమైనా ఉంటే చూద్దాం అనుకుంటాను. మనకి వచ్చే రొటీన్గా ఉండే క్యారెక్టర్లే కాకుండా మార్చాలనుకుంటున్నా, అలా ఏం రావట్లా. సో ట్రైలర్ చూస్తే మొత్తం ట్రైలర్ చూస్తే మొత్తం వింటేజ్ లుక్ ఉంది. అలాగే ఇక్కడ సామాన్లు కూడా చాలా అంటే పాత కాలంలో అన్నట్టు ఉన్నాయి. ఏంటి ఏమైనా ఉండబోతుందా? ఈ సినిమాలో ప్రతి ఈ ప్యాలెస్ ఒక క్యారెక్టర్ అనుకుని రాశారు ఆయన. ఎవ్రీ మీకు సినిమాలో ఈరోజు మీరు చూసింది రేపు సినిమాలో ఇంకా ఎగ్జైట్మెంట్ అవుతారు. ప్రతిదీ క్యారెక్టర్ ఇది. ప్రతి దానికి ఒక కథ ఉంటుంది, ప్రతి దానికి ఒక హై లెగుస్తుంది. ఆ సమయంకి వచ్చేటప్పుడు అమ్మ అనిపిస్తుంది మీకు. అది కిక్ ఉంది.
ఇంకోటి మిస్ అవ్వకుండా మొత్తం ప్యాలెస్ ఫోటోలు తీసుకుంటారు, తర్వాత అబ్బా అనుకుంటారు. ఎందుకంటే ప్రతిదీ కూడా మీకు సినిమాలో భలేగా మీరు చెప్పినందుకే నేను ఇలా మొత్తం తిరుగుతాను. అలా ఇంకొకటి మనకి సంజయ్ దత్ గారు ఆల్రెడీ కనిపించారు పోస్టర్లో, తాతని తెలియ కానీ ప్రభాస్ గారు సిగార్ పట్టుకుని అలాగే ఉన్నారా ఏమన్నా? అది అవన్నీ చెప్తే వెళ్ళండి, ఇలాంటి చాలా దాచిపెట్టి ఉంచారు లోపల. సో మెనీ ఎగ్జైట్మెంట్స్ ఉంటాయి. అయ్యి బాబు, స్క్రిప్ట్ అద్భుతమైన ఎగ్జైట్మెంట్ని క్రియేట్ చేసింది. టోటల్గా మా ఆడియన్స్కి ఏం చెప్పబోదు? ఏ ఆడియన్స్కైనా ఇంకా మీరు అందరికి బిగ్ సెట్ బిగ్ డైరెక్ట్ మారుతి గారు ఏం చెప్పరు, మీరే వెనక పక్కన చెప్పడం ఏం లేదండి, ఇది అర్థమైపోతుంది. నీకు అర్థం అవ్వాలా టీజర్ తర్వాత, అర్థమైంది చాలా, ట్రైలర్ తర్వాత ఇక పూర్తిగా అర్థమైపోతుంది. ఇక చెప్పేది ఏముండదు. ఇంత పెద్ద ఆయన గురించి ఏం చెప్తాం, వీళ్ళ గురించి ఏం చెప్తాం, ఇది మన స్థాయి కాదు. బట్ ఏమంటానంటే జస్ట్ వాచ్ అంతే. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.